కేజీ మటన్ బిర్యానీ కోసం కేజీ మటను మెజర్మెంట్ ఆయిల్తో గ్లాస్ ఆయిల్ వేసుకోవాలి. టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, తర్వాత ఉప్పు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కేజీ కదా 2 స్పూన్లు వేసుకోవాలి. కారం, మనం కారం కొద్దిగా స్పైసీగానే ఉండాలి కదా, ఎక్కువ వేసుకోవాలి. ఆ తర్వాత పసుపు. కేజీ మటన్కి మనం 2 గ్లాసులు ఆయిల్ వేసుకోవాలి. ఇందాక 1 గ్లాస్ వేసా కదా, ఇంకొక గ్లాసు. ఆ తర్వాత కొబ్బరి డ్రై మసాలా కూడా వేసుకోవాలి. ఇదిగోండి, ఇలా మనకు సరిపడా వేసుకోవాలి. ఇదిగోండి బిర్యానీ ఆకు, పుదీనా ఇలా వేసుకొని కేజీ మటన్ బిర్యానీకి పొక్కుచారు కలియా చేసుకోవటానికి సొరకాయ ముక్కలు, టమాటా, ఉల్లిగడ్డ, మెజర్మెంట్ కప్పుతో ఒక ఆయిల్, 1 గ్లాసు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు తగినంత, ఉప్పు తగినంత, కారం తగినంత. ఇదిగోండి డ్రై మసాలా 2 స్పూన్లు వేసుకొని మనం కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. కేజీ బిర్యానీకి, మటన్ బిర్యానీకి కేజీ మటను, 1/2 కేజీ పచ్చిపప్పు, తగినంత చింతపండు. 1 కేజీ మటన్ బిర్యానీకి 1 కేజీ మటను. ఇదిగోండి కొన్ని నీళ్లు వేసి మనం కుక్కర్ పెట్టుకోవాలి. ఇదిగోండి మటన్ కూడా దగ్గర పడింది. ఇదిగోండి కలియాలోకి ఇదిగోండి పప్పు మిక్స్ వేసుకొని చింతపండు పులుసు వాటర్ ఇలా వేసేసుకోవాలి ఇందులో. ఆ తర్వాత కలియాలోకి సొరకాయ కర్రీ వేసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలి. ఇదిగోండి మటన్ బిర్యానీలోకి కలియా రెడీ అయిపోయినది. ఇలా వాటర్ తేలాలి. వాటర్లో ఇలా ఆయిల్ తేలితే మనకు కలియా అయిపోయినట్టు. ఇదిగోండి మటన్ కర్రీ కూడా అయిపోతుంది. వీడియో ఎక్కువ లెంత్ అవుతుందని నేను సగంగా చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్.